ఇప్పుడు మనము వడప్పలు చేస్తున్నాము. వడప్పలు, ఓడప్పలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా అంటారు. తెలంగాణ సైడ్ చేసే చెక్కలని ఓడప్పలు అంటారండి. అదే ఆంధ్ర సైడ్ వెళ్తే పప్పు చెక్కలు అలా పిలుస్తారు అనమాట. ఇందులో మనం ఒక్కొక్కసారి పాలకూర వేసుకుంటాం, కొత్తిమీర వేసుకుంటాం, కరివేపాకు జనరల్ గా ఎక్కువ వేసుకుంటాం. మీరు పిండి వంటలు అంటే చేస్తారా? చెక్కలు కంపల్సరీగా ఈ చెక్కలు అంటాం, మేము చేస్తాం. ఒక బౌల్ తీసుకుందామమ్మా. ఇంత చిన్న క్వాంటిటీ అసలు మీరు ఎప్పుడు చేసిందరు? లేదమ్మా, ఎరగం అసలు. పిండి చేసి 2 కిలోలు పిండి తక్కువ చేయం. ఏది చేసినా అరిసెలు అట్ట అయితే 5 కేజీలు 6 కేజీలు. మేము నేతి అరిసెలు ఇప్పటికైనా నేను నా కొడుకు ఇద్దరం కూడా నేతి అరిసెలు అయితేనే తింటాం. ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 3 అమ్మ, 2 పాపలు, 1 బాబు. బాబు సాఫ్ట్వేర్ మాతోనే ఉంటాడు. ఆయనకు 1 బాబు. అమ్మాయిలకు ఒక్కొక్కరికి, ఒక అమ్మాయికి 1 అబ్బాయి, ఒక అమ్మాయికి 2 అమ్మాయిలు. 2 మ్యారేజ్ అయిపోయినాయి ఆడపిల్లలు ఇద్దరికి. ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు లండన్ లో ఉంటారు. సో అమ్మ మరి పిండి తడపదా? కలపండి అమ్మ. కొద్దిగా 1 కప్పు బియ్యం పిండి. అమ్మ మీ చేతితో ఉప్పు వేయండి. ఈ పిండికి సరిపడా ఉప్పు వేయండి అమ్మా. ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, బాగుంటుంది. కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తో పాటు పచ్చిమిర్చి కారం అమ్మ, అలాగే వేయించుకున్న పల్లీలు. అండ్ ఖచ్చితంగా అప్పలో మనకి చెక్కలు చేసినప్పుడు నానబెట్టి వేసుకుంటాం. అలాగే కొత్తిమీర, ఇప్పుడు మనం చేస్తుందే కొత్తిమీర కాబట్టి ఎక్కువ వేస్తాం. కరివేపాకు అది కూడా వేయాలి. ఇప్పుడు ఈ వెన్నపూసని ఈ నీళ్ళలో వేసేద్దాం, కరిగిపోతుంది. 1 నిమిషం ఇలా ఉంచితే కరిగిపోతుంది. వేడి నీళ్లు వేస్తే అప్పలు బాగా వస్తాయి. అవునమ్మా, వేడి నీళ్ళే వేయాలి అప్పలకి. అలాగా పైకి తేలుతాయి, వేయంగానే తేలుతాయి, బాగా టేస్ట్ గా బాగుంటాయి. చేసి పంపిస్తారా మరి ఫారెన్ కి? మీరు పంపిస్తామమ్మా. మొన్న మధ్యాహ్నంటప్పుడే పార్సిల్ చేసి పంపించా నేను, మా పెద్ద పాప. సో మరి మీకు అప్పుడు ఏ ఏజ్ లో పెళ్లి చేశారు? నాకు 13వ సంవత్సరం అమ్మా. 13 సంవత్సరాలకి పెళ్లి అయిపోయింది. 15 వచ్చేటప్పటికి పెద్ద పాప పుట్టింది. అబ్బో, ఇలా నీళ్ళు వేయండి. మీరు ఎప్పుడు పెద్ద అమ్మాయి అవుతారా, ఎప్పుడు చేసుకుందామని మీ అత్తగారు చేశారు. సో మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళమ్మా? నేను ఒక్కదాన్ని, 1 తమ్ముడేనమ్మా. మా వారు హై స్కూల్లో తెలుగు మాస్టారు, మా తమ్ముడు హై స్కూల్లో తెలుగు మాస్టారు. సో ఇప్పుడు ఒక కవర్ పెట్టుకున్నానమ్మా, కొంచెం ఆయిల్ అలా రాసి కవర్కి చిన్న ముద్ద తీసుకొని పలసగా ఒత్తేయాలమ్మా. వడప్పలు కొంచెం దలసరిగా చేస్తామమ్మా, చెక్కలు కొంచెం లావుగా చేస్తాం గానీ. పలసగా చేస్తాం గానీ ఇవి కొంచెం లావుగా చేస్తాం చాలు. మరి పల్చగా చేస్తే పప్పు ఎక్కువ వేస్తాం కదా, బయటకు వచ్చేస్తుంది. మీకు వంటలు చేయడం అంటే ఇష్టమా అమ్మ? చాలా, నాకు అదే పనిగమ్మా. చిన్నప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి కాడి నుంచి వంటలు చేయటం పెట్టడం అత్తగారింట్లో. ఓకే. మరుదులు ఎంతమంది ఉండేవాళ్ళు? 1 మరిది, 1 ఆడపడుచు అనమ్మా. మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. ఆడపడుచు కూడా ఊళ్ళోనే వండిన ఆమె సపరేట్ గా ఆమె వాయి వెళ్ళిపోవాలి, ఆమెకి బడ్జెట్ వెళ్ళిపోవాలి. మా ఆడపడుచు ఆమె బ్రతికినంతకాలం ఒక 6 years అయిందమ్మ చనిపోయి. అప్పటి వరకు ప్రతి పంట, ఏ పంట పడినా ముందు ఆడపిల్లకి వెళ్ళిపోవాలి, పాలేరు తీసుకుపోయి ఆమెకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే మాకు ఇంట్లోకి వచ్చి అలా నేర్పారు మా అత్తగారు, మా మామగారు, మా వారికి. అలాగే అలవాటు అయ్యారు. మద్దిగారు కానీ వాళ్ళు కానీ అలాగే పంపించేవాళ్ళు. మీకు ఇంకా అలవాటు అయిపోయిందమ్మా. ఆడపడు సైడ్ పెడితేనే మనకు మంచి జరుగుద్ది, మనకు అన్ని పంటలు బాగా పండుతాయి అని చెప్పేవాళ్ళు మా అత్తయ్య గారు. అలాగే పాలైపోయేవాడు.
ఇప్పుడు అనిపిస్తుందా అమ్మ అదే నిజం అనిపిస్తుందా, లేకపోతే అప్పుడు మీరు అమాయకంలో ఉన్నాననిపిస్తుందా? లేదమ్మా, అమాయకం ఏమి లేదమ్మా. ఎప్పుడు ఒకళ్ళకి పెట్టింది పుణ్యమే కానీ మనకు కలిసి వచ్చుద్ది, కానీ ఒకళ్ళకి పెట్టామే మనది అయిపోయింది అలా అనుకోకూడదు. ఎప్పుడు ఇద్దరు వచ్చినా కానీ నైట్ 10 గంటలకు వచ్చినా ఇంట్లో అన్నం ఉండేది, పప్పు ఉండేది, డైలీ పప్పు ఉంటుంది. ఆ పప్పు ఉండేది 10 గంటలకు ఎవరు వచ్చినా బయట వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో భోజనం ఉంటుందని చెప్పేవాడు మా అమ్మమ్మ గారి దగ్గర. ఆమె వస్తే పెట్టి మా అరుగు మీదనే పడుకొని తెల్లారి వెళ్ళిపోయాం. ఎక్కువ కలర్ అయితే రాదండి, ఇప్పుడే మనం పిండి తడిపి వేసాం కాబట్టి. ఇది మటుకి మన ఇష్టం అమ్మా, క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు, మెత్తగానైనా కూడా బాగుంటుంది. సో ఒకసారి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందరంతా తీసేసి. సో చూడండి అమ్మా, కొత్తిమీర ఎంత బాగా అనిపిస్తుందో. చాలా మంచి కలర్ఫుల్ గా ఉందమ్మా. చక్కగా కొత్తిమీర ఓడప్పలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేశాను, కావాలి అంటే కొంచెం మెత్తగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొత్తిమీర వడప్పలు తయారీ విధానం: ముందుగా బియ్య పిండిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి పేస్ట్, వేయించుకున్న పల్లీలు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, వెన్నపూస వేసి చల్లనీళ్లు వేసుకొని పిండిని సాఫ్ట్ గా తడుపుకొని రౌండ్ గా ఒత్తుకొని వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర వడప్పలు రెడీ అవుతాయి.